హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, దానివల్ల ఉపయోగం ఏంటి అన్నది అయితే నేను ఈ వీడియో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. దీంట్లో ఏమైనా తప్పులు కనుక ఉంటే మీకు తెలిసినవైతే కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. ఆషాఢం గురించి అయితే నాకు తెలిసింది మీకైతే చెప్తున్నాను, ఎందుకంటే నాకు చెప్పాలనిపించింది, అందుకే చెప్తున్నాను. అందుకే నేనైతే ఈ వీడియో అయితే తీస్తున్నానండి. మీకు అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ముఖ్యంగా ఆషాఢం అంటే శుభమైన మాసంగా పరిగణిస్తారు. ఎటువంటి పెళ్ళిళ్ళు కానీ, శుభకార్యాలు కానీ, హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఎలాంటివి చెయ్యం కదండి మనం. ఆషాఢం అనగానే మనకు గుర్తొచ్చేది గోరింటాకు కదండి. గోరింటాకుని పూర్వం గౌరి ఆకుగా కూడా పిలిచేవారు. ఎందుకంటే ఒకరోజు సీతాదేవి చెలికత్తులతో ఆడుతున్న సమయంలో సీతాదేవి శరీరంలో నుంచి ఒక రక్తం చుక్క అయితే నేల మీద పడిందంట. ఆ రక్తం చుక్క పడిన చోట గోరింటాకు చెట్టు అయితే మొలిసిందంట ఫ్రెండ్స్. అలా ఒకరోజు గౌరీదేవి తోటలో ఆడుతున్న సమయంలో ఆ చెట్టు ఆకులు కోసి నలిపిందంట. ఆ ఆకులను నలిపినప్పుడైతే ఎర్రగా పండిందంట. అలా పండినప్పుడు అలా ఎర్రగా పండడం చూసి రాణి అయితే కంగారుతో వాళ్ళ తండ్రిని అయితే పిలిచిందంట. తండ్రికి చూపించగా ఆ రాజు ఎందుకు అలా పండిందో అని పురోహితులని పిలిచాడంట. పురోహితులు పరిశీలించి ఈ ఆకు గౌరి ఆకు అని కూడా పిలుస్తారంట. దీనివల్ల స్త్రీలు గర్భ సమస్యలు తగ్గించవచ్చని, ఆషాఢంలో స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గిస్తుందని చెప్పారంట. అప్పటి నుండి ఆషాఢంలో గోరింటాకు కాస్త గౌరి ఆకు కాస్త గోరింటాకుగా పిలవడం అయితే జరిగిందంట. ఇక్కడ మన ఆచారంలో అయితే ఒకటైనది, కొత్తగా పెళ్ళైన కోడలు అత్త ఒకే ఇంట్లో ఉండకూడదని అంటారు. కానీ నిజానికి ఆషాఢంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి, భార్యాభర్తలు కలవకూడదని. ఈ విషయం మన పూర్వీకులైతే ఆ మాట అనలేక అత్త కోడలు ఒక చోట ఉండకూడదని అంటారు. ఇదేనండి ఆషాఢంలో గోరింటాకు గల ప్రత్యేకత. గోరింటాకుని ఆషాఢ మాసంలో ఎక్కువగా ఎందుకు పెట్టుకుంటారు అన్నది ఈ వీడియో ద్వారా అయితే నేను మీకైతే చెప్పడం అయితే జరిగింది. నాకు తెలిసిందైతే నేను చెప్పానండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆషాఢ మాసంలో మేమైతే గోరింటాకు అయితే పెట్టుకున్నామండి. మీరు పెట్టుకున్నారో లేదో కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.